వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే చిలకలూరుపేట. అక్కడి నుంచి ప్రజెంట్ విడుదల రజని ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఇంకా సమయం ఉంది ఆమె మాజీ కావడానికి కూడా. బట్ ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆమెకు స్థానచలనం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెని గుంటూరు వెస్ట్కి అయితే పంపించగలిగారు. గుంటూరు వెస్ట్ నుంచి ఆమె పోటీ చేయబోతుందంటూ కూడా ఒక లిస్టును కూడా బయటకు వదిలారు జగన్మోహన్ రెడ్డి. అయితే గుంటూరు చిలకలూరుపేటలో విడుదల రజని మీద వ్యతిరేకత ఉంటే అది గుంటూరు వెస్ట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందనే కొంత ఆందోళన అయితే ఆమె వర్గంలో కూడా ఉంది. బట్ అది అన్నింటినీ కన్సల్ట్ చేసుకునే విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఆమె విడుదల రజని అక్కడ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు వెస్ట్లో కూడా. అయితే అటు వెస్ట్లో మద్దాల గిరి వర్గం ఆమెకు ఎంతవరకు సహకరిస్తుంది అనేది ఇంకొక $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇదే సమయంలో గుంటూరు వెస్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి తాజాగా చేయించిన సర్వేలో విడుదల రజని మీద అదే స్థాయిలో ఒక వ్యతిరేకత ఉందనే అంచనాలు వస్తున్నాయి. అందుకే మరోసారి విడుదల రజనీకి స్థానచలనం తప్పదనే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. అది ఒకవేళ స్థానచలనం అవుతుందా లేకుంటే పూర్తి స్థాయిలో ఆమె టికెట్ లేకుండా పక్కన పెడతారా అన్న ఒక ఆందోళన కూడా ఈరోజు విడుదల రజని వర్గంలో ఉంది. అయితే ఇదే సమయంలో ఆయన నరసరావుపేట ఎంపీగా కూడా ఆమెను పంపించే అవకాశం ఉందని కూడా కొంచెం అంచనాలు వస్తున్నాయి. బట్ ఇది బేరీజ్ వేసుకునేందుకే అటు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి తను చెక్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరైతే అక్కడ ఫిట్ అవుతారో అనే అంశానికి సంబంధించి. మనం ఒకసారి విడుదల రజని రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే ఆమె 2019 ఎన్నికల కంటే ముందు పుల్లారావు శిష్యుడిగా ఆమె రాజకీయాల్లోకి శిష్యురాలిగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిలకలూరుపేట నుంచి. అప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు పుల్లారావు, అండ్ దెన్ మంత్రిగా ఉన్నారు, చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి సమయంలో మహానాడు వేదిక మీద కూడా విడుదల రజని తీసుకొచ్చి పరిచయం చేశారు, అక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆమెను. సో అప్పటి నుంచి కూడా మనం చూసినట్టయితే విడుదల రజని టీడీపీలో కొన్ని రోజుల పాటు ఉన్నారు. తీరా ఎన్నికలకు ముందు ఆమె టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తన గురువైన పుల్లారావు మీదే చిలకలూరుపేట నుంచి పోటీ చేసి ఆయన ఓడించారు. సో గురువుకే మోసం చేసిన వ్యక్తిగా కూడా విడుదల రజని మీద ఎప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేలుతూ ఉంటాయి. సో అలా పుల్లారావుని స్వయంగా ఆమె ఓడించి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సెకండ్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆమెకు ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు, అత్యంత కీలకమైన మంత్రి పదవి. అయితే డే 1 నుంచి కూడా అటు ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విషయంలో కావచ్చు, నరసరావుపేట ఎంపీగా ఉన్న మిగతా స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ ఇప్పుడైనా మరి రాజశేఖర్ విషయంలో కావచ్చు ఆమె అదే స్థాయిలో ఒక ఆధిపత్య ధోరణితో ఉన్నారనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. అనేక సార్లు ఈ నెగోషియేషన్ నడుస్తూ వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు ఈ సఫికేషన్ తట్టుకోలేక ఎన్నోసార్లు పార్టీని వదిలి బయటికి వెళ్తానంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఆయన పార్టీని కూడా వేయడం జరిగింది, రాజీనామా కూడా చేస్తున్నారు తన పదవికి పార్టీకి. సో అలాంటి సిచ్యువేషన్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇటీవల సమీక్షలు కూడా నిర్వహిస్తూ విడుదల రజని తీరు మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ నెగిటివిటీ. ఇక మరోవైపు పుల్లారావు లాంటి వాళ్ళు ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్న కొన్ని వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున విడుదల రజని మీద వచ్చిన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో ఇంప్లాంట్ చేశారు. అయితే గుంటూరు వెస్ట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దాల గిరి అక్కడి నుంచి గెలుచున్నారు. అలాంటి మద్దాల గిరి గెలిచిన తర్వాత కొన్ని రోజులకేని టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో ఇలా ఇప్పుడున్న సమయంలో మద్దాల గిరిని అక్కడ పక్కన పెట్టినట్టుగా కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా విడుదల రజనిని తీసుకెళ్లి అక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మద్దాల గిరి వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డి తీరు మీద మండిపడుతోంది. అటు విడుదల రజనీకి పూర్తిగా తాము సహకరించేది లేదంటూ కూడా సవాల్ విసురుతూ వస్తోంది. ఈ రేపు జనసేన టీడీపీ నుంచి అసలు అభ్యర్థి ఎవరవుతారో అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది సీరియస్గా. సో ఇలాంటి సందర్భంలో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకున్న తీరులో విడుదల రజని మీద ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. ఆల్రెడీ చిలకలూరుపేటకు పంపిద్దామంటే అక్కడ రాజేష్ నాయుడు అనే ఒక వ్యక్తిని, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు వైసీపీ నుంచి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో విడుదల రజనీని తీసుకొచ్చి నరసరావుపేట అభ్యర్థిగా నిలబెట్టినట్లయితే అది తమకు ఎంతవరకు యాడ్ అన్ ఎలిమెంట్ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. బట్ కొత్తగా ఆ దిశగా ఆయన సర్వే కూడా చేయించున్నట్టు చర్చ జరుగుతోంది. ఒకవైపు నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద, అండ్ దెన్ ఇప్పుడు మంత్రిగా ఉన్న విడుదల రజనీకి సంబంధించి వీళ్ళిద్దరు నరసరావుపేట నుంచి వీళ్ళిద్దరిలో ఎవరిని నిలబెట్టినా ఎలాంటి సర్వే ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని సర్వేలు రిపోర్టులు తెప్పించుకుంటూ ఉన్నారు, కొంత బేరీజ్ వేసుకుంటూ ఉన్నారన్న చర్చ అయితే ఉంది. సో మొత్తానికైతే అక్కడ ఎవరు ఫిట్ అవుతారనేది మాత్రం ఇప్పుడు విడుదల రజని వర్గంలో ఒక ఆందోళన కలిగిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆమె చిలకలూరుపేటలో పూర్తిగా ఒక 5 ఏళ్ల నుంచి కూడా అక్కడ పూర్తి స్థాయిలో తనకంటూ ఒక హోల్డ్ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందుగా ఆల్రెడీ ఒక 3 నెలల ముందుగా ఆమెని వెస్ట్కు పంపించిన కారణంగా అక్కడ ఇప్పుడిప్పుడే తానేంటూ కూడా ఆమె నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ లేదంటూ మరో చోటుకు పంపిస్తే ఎన్నికలకు చాలా షార్ట్ హోయిల్ ఉంది. ఈ టైంలో తాను పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రిపేర్ కాలేనేమోననే ఆందోళన కూడా విడుదల రజనీలో ఉంది. మరి ఇలాంటి ప్రయోగాలు జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీ విషయంలో
చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉందో అవి ఆమెకే సెట్ బ్యాక్ కాదు, అక్కడ ఆమె నిలబెట్టిన చోట పార్టీకి కూడా సెట్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇంకోసారి విడుదల రజనీకి నిజంగా టికెట్ మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి లైక్ గుమ్మనూరు జయరం లాగా ఒక ప్రయోగం చేసినట్లయితే మరి అది ఏ స్థాయిలో విడుదల రజనీ రాజకీయ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.